పండగ ఉన్నా లేకపోయినా ఈ రెసిపీ మాత్రం తప్పక ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ వేలో కట్టె పొంగలి మరింత టేస్టీగా రావాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేసి కడిగి 6 గ్లాసుల నీళ్లు 1 స్పూన్ నెయ్యి వేసి మెత్తగా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత గరిటెతో కొంచెం మెదుపుతూ పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోండి. ఈ కొబ్బరి తురుము అస్సలు మిస్ చేయకండి, ఇది వేయడం వల్ల మరింత టేస్ట్ పెరుగుతుంది. మరొక గిన్నె తీసుకుని 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడికిన రైస్లో వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడివేడి కట్టె పొంగల్ని అరిటాకులో వేసి 1 స్పూన్ నెయ్యి వేసుకుని తింటే అరిటాకు ఫ్లేవర్తో పాటు ఈ కట్టె పొంగల్ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.